మనలో చాలా మందికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఒకే చోట ఆగిపోయాం అనిపిస్తుంది కదా. అది కెరియర్లో కావచ్చు, మన పర్సనల్ గ్రోత్లో కావచ్చు, లేదంటే రిలేషన్షిప్స్లో కూడా కావచ్చు. ఆ ఫీలింగ్ చాలా నిరుత్సాహంగా ఉంటుంది. సరే, ఈరోజు మనం అసలు మనకి ఎందుకు అలా అనిపిస్తోందో, ఇంకా ముఖ్యంగా ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో వివరంగా చూద్దాం. అవును. ఆ బరువైన, అనిశ్చితితో కూడిన ఫీలింగ్, అడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది మనల్ని నెలల తరబడి, ఒక్కోసారి ఏకంగా సంవత్సరాల పాటు కూడా ఒకే చోట కట్టిపడేస్తుంది. కానిక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ కాదు. ఈ గందరగోళం నుంచి బయటపడటానికి, ముందుకు వెళ్లటానికి ఖచ్చితంగా మార్గాలున్నాయి. అయితే ముందుకు వెళ్ళాలి అంటే, ముందు మనల్ని వెనక్కి లాగుతున్నదేంటో తెలుసుకోవాలి కదా. వాటినే మనం కనిపించని లంగర్లు అని పిలుద్దాం. అవే మనల్ని తెలియకుండానే ఒకే చోట కట్టిపడేసే అస్సలైన కారణాలు. వాటి గురించిప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది మార్పు అంటే భయం. చూడండి, మన కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, అది ఒక రకంగా బంగారు పంజరం లాంటిది. అందులో మనం సంతోషంగా ఉండకపోవచ్చు, కాని అది మనకు బాగా అలవాటైన ప్రపంచం. అందుకే చాలా సేఫ్గా అనిపిస్తుంది. మన మెదడుక్కూడా మార్పు అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే దానికి తెలియని భవిష్యత్తులో అడుగుపెట్టడం కన్నా తెలిసిన బాధలో ఉండటమే బెటర్ అనిపిస్తుంది. అదే మనల్ని ఆపేస్తుంది. ఇక రెండోది ఆత్మసందేహం. మనందరి తలలో ఒక చిన్న వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నేను దీనికి సరిపోను, ఒకవేళ ఫెయిలైతే అందరూ నన్ను చూసి నవ్వుతారు అని. ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అయ్యేదే. దీన్నే ఇంపాస్టర్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ ఒక్క సందేహం చాలు మన కలల వైపు కనీసం ఒక్క అడుగు కూడా వేయకుండా మనల్ని పూర్తిగా ఫ్రీజ్ చేసేస్తుంది. కొన్నిసార్లు సమస్య ఏ దారి లేకపోవటం కాదు, మరీ ఎక్కువ దారులుండటం. ఏ దారిలో వెళ్తే మంచిది, ఏది కరెక్ట్ అని తెలియక అక్కడే ఆగిపోతాం. ఒకటే ఆలోచనలు ఒక సుడిగుండంలో చిక్కుకుపోయినట్టు. దీన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అంటే ఎక్కువగా విశ్లేషించడం వల్ల ఏ పని మొదలు పెట్టలేకపోవటం అన్నమాట. ఇక ఇంకో పెద్ద లంగరు బయటి ఒత్తిళ్ళు. అంటే మన ఫ్యామిలీ, సొసైటీ మన నుంచి ఏమాశిస్తున్నాయో అది. ఒక్కోసారి మనం ఏమనుకుంటున్నామో దానికంటే వాళ్ళు ఏమనుకుంటారో అనే భయమే మనల్ని ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. వాళ్లని నిరాశపరుస్తామేమో అన్న భయంతో మనకు నచ్చని దారిలో కూడా నడుస్తూ ఉండిపోతాం. కొన్నిసార్లు కారణం చాలా సింపుల్గా ఉంటుంది. అదే అలసట, బడలిక, అంటే బర్నౌట్ అనమాట. శారీరకంగా, మానసికంగా పూర్తిగా డ్రెయిన్ అయిపోయినప్పుడు ఇక మార్పు గురించి ఆలోచించే ఓపిక కూడా ఉండదు. అంతా అయిపోయింది, ఇంకేం చేయలేమన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా మనల్ని ముందుకు కదలనివ్వదు. సరే, ఇప్పటిదాకా మనల్ని వెనక్కి లాగే కారణాలు చూశాం. మరి ఈ లంగర్ల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దానికి మొదటి మెట్టు మనం ప్రోగ్రెస్ని, అంటే పురోగతిని చూసే విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకునేది పెద్ద పెద్ద జంప్స్ గురించి కాదు, చిన్న చిన్న నిలకడైన అడుగుల గురించి. అదే ఈ చిన్న విజయాల శక్తి. దీన్నే మనం సూక్ష్మ పురోగతి అని కూడా అనొచ్చు. పెద్ద పెద్ద గోల్స్ గురించి ఆలోచించి భయపడటం మానేసి చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే మనం అలా ఒక్కో చిన్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడల్లా మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక ఫీల్ గుడ్ కెమికల్ రిలీజ్ అవుతుంది. అది మనకొక చిన్న రివార్డ్ లాంటిది. ఈ రివార్డ్ వల్ల ఇంకో అడుగు ముందుకు వేయాలన్న మోటివేషన్ వస్తుంది. ఇదొక పాజిటివ్ సైకిల్ అనమాట. ఇక్కడే మనకు రెండు రకాల మైండ్ సెట్స్ కనిపిస్తాయి. ఒకటి స్ప్రింట్ మైండ్ సెట్, అంటే ప్రతిదీ ఫాస్ట్గా పెద్ద పెద్దగా జరిగిపోవాలి అనుకోవటం. ఇలా అనుకున్నప్పుడు ప్రోగ్రెస్ కొంచెం నెమ్మదిగా ఉన్నా మనం ఓడిపోయాం అనిపిస్తుంది. ఇక రెండోది మారథాన్ మైండ్ సెట్. జీవితం 100 మీటర్ల స్ప్రింట్ కాదు, అదొక మారథాన్ అని అర్థం చేసుకోవటం. ఇక్కడ రాత్రికి రాత్రే ఫలితాలు రావు. చిన్న చిన్న అడుగులు వేస్తూ ఓపికగా నిలకడగా ముందుకు వెళితేనే గమ్యాన్ని చేరుకోగలం. ఈ మారథాన్ మైండ్ సెట్టే నిజమైన మార్పుకు పునాది. సరే, మైండ్ సెట్ మార్చుకోవడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అస్సలు యాక్షన్లోకి దిగుదాం. ముందుకు వెళ్లడానికి మనం పాటించగల కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్, ఒక టూల్ కిట్ లాంటిది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 4 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది, మీ మైండ్ సెట్ మార్చుకోండి. నేను ఇరుక్కుపోయాను అని బాధపడటం కాదు, ఇది మార్పుకు ఒక అవకాశం అని చూడటం మొదలుపెట్టండి. రెండోది, స్పష్టత తెచ్చుకోండి. అసలు మనకేం కావాలో మనకే తెలియకపోతే ఎలా? ఒక బుక్ తీసుకుని మన ఆలోచనలన్నీ రాసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. మూడోది, మనలో ఉండే నెగటివ్ ఆలోచనల్ని ఛాలెంజ్ చేయాలి.
ఆత్మ సందేహాన్ని ప్రశ్నించాలి. ఇక 4వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక్క చిన్న అడుగు ముందుకు వేయండి. ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఒకే ఒక్క యాక్షన్తో మొదలుపెట్టండి. వీటితో పాటు ఈ ప్రయాణంలో ఉపయోగపడే మరికొన్ని సాధనాలున్నాయి. మన ఎదుగుదలని కోరుకునే వాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. రోజూ ఒకేలా కాకుండా రొటీన్ బ్రేక్ చేయడానికి కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. మన ఎదుగుదలకు సపోర్ట్ చేసే ఒక దినచర్యను అలవాటు చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనపై మనం దయతో ఉండాలి. ఈ ప్రాసెస్లో తప్పులు చేయడం సహజం. ప్రోగ్రెస్ ఎప్పుడూ స్ట్రైట్ లైన్లో ఉండదు. అయినా ప్రతి అడుగుని నమ్మాలి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్ని మనం చూసే విధానాన్ని మార్చుకుందాం. దాన్ని ఒక ముగింపులా కాకుండా ఎదుగుదలకు ఒక ముఖ్యమైన సంకేతంగా చూద్దాం. అవును, ఇరుక్కుపోవడం అనేది ఒక డెస్టినేషన్ కాదు. అది కేవలం ఒక సైన్ పోస్ట్ లాంటిది. బహుశా మనం వెళ్తున్న దారిని, మన ఆలోచన విధానాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని అది మనకు గుర్తుచేస్తోంది. సో ఇదొక సమస్య కాదు, ఇదొక అవకాశం. కాబట్టి ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నేది. ఈ భావన నాకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోంది? ఈ ప్రశ్న గురించి ప్రశాంతంగా ఆలోచించండి. బహుశా ఆ వచ్చే సమాధానమే మన తర్వాటి అడుగుకు దారి చూపించొచ్చు, ఆశ్చర్యపరచొచ్చు కూడా.